ఆంధ్రప్రభ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరు రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు జగన్ విజయమ్మ కొడుకు కాదా అని చెప్పేసి వార్తలు అయితే వస్తుంది. ఎందుకంటే ఆవిడ షర్మిలని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలా షర్మిలని సపోర్ట్ చేయడం గల కారణం ఏంటి? అసలు విజయమ్మకి జగన్కి ఉన్న మధ్య గొడవలు ఏంటి సార్? అసలు అది ఫ్యామిలీ డిస్ప్యూట్, అంతకంటే మించి ఏం లేదు. ఎందుకంటే షర్మిల గారు కానీ జగన్ కానీ వారికి ఇద్దరికి ఒకటే, ఇది రాజశేఖర రెడ్డికి విజయలక్ష్మి గారికి. కాకపోతే ఏమంటే ఆయన మేము ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉన్నప్పుడు, అంటే మళ్ళీ విభేదాలు వచ్చినాయనుకోండి, కలిసినప్పుడు అందుకు చెప్తుండే, నేను ఇద్దరికీ సమభాగాలు ఇస్తాను అని అంటున్నారు. కుటుంబంలో సంపాదించిన ఆస్తిలో సమభాగం ఇస్తానని. ఆమె షర్మిల గారు కూతురు కదా అని మేమందరం కూడా నవ్వుతా, ఏంటా ఇద్దరికి సమానం అంటున్నావు అంటే, నాకు ఇద్దరు ఒకటే, ఇద్దరికి సమానంగా ఇస్తానంటున్నారు. సరే, తర్వాత కాలంలో ఆయన చనిపోవడము, జగన్ రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చినప్పుడు పాదయాత్ర అప్పుడు కూడా జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేసింది షర్మిల గారు. చేయటం అయితేనేమి, ప్రచారంలో పాల్గొనడం అయితేనేమి, అన్నీ కలిసిమెలిసి చేసుకున్నారు. కుటుంబం అంతా ఏకంగానే ఆయనకు ఒత్తాసుగా పలికారు జగన్కు. తర్వాత ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి అయినాక కొంచెము ఆస్తి పంపకాల్లో అభిప్రాయ భేదాలు వచ్చినాయి. కానీ వారు అడిగేది 50-50 అడుగుతున్నారు. ఈయన ఏదో 60-40 ఇస్తారని వేంపల్లిలో చర్చలు జరిగినాయని, ఆ చర్చలు ఒప్పుకోకుండా విజయమ్మ గారు, షర్మిల గారు వచ్చినారని పత్రికల్లో వార్తలు చూశాను. నాకైతే ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు, పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి రావటం జరిగింది. వీటికి ముందర వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా ప్రధానంగా ఆంధ్రాలో కేంద్రీకృతం చేశారు. షర్మిల గారేమో తెలంగాణలో పార్టీ పెట్టడము, పార్టీని బలోపేతం చేసేదానికి తెలంగాణ ప్రాంతం అంతా పర్యటించినారు. కానీ ఇక్కడున్న పరిస్థితుల వల్ల ఆ పార్టీ కొంచెం వేళ్ళు ఉనుకోలేకపోయింది, ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి. తర్వాత అక్కడ పార్టీ పెట్టడం అయితే జరిగింది. ఏది ఆంధ్రాలో కూడా పోయి కాంగ్రెస్ పార్టీలో చేరింది. చేరినాక ఈ కుటుంబ తగాదాలు, రాజకీయ విభేదాలు కూడా అయిపోయినాయి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కావడము, ఇవన్నీ జరిగినప్పుడు షర్మిలకు అన్యాయం జరిగిందని విజయమ్మ గారు షర్మిలకు న్యాయం జరగాలని షర్మిల మద్దతు పలుకుతున్నారు. అంతేకాకుండా కొంచెం జగన్ భార్య ఉన్నారు కదా, కోడలతో కూడా సరిగా సంబంధాలు ఉన్నట్లు లేదు. కూతురుతోనే బాగా సంబంధాలు ఉన్నట్లున్నాయి, భార్యతో సరైన సంబంధాలు లేనట్లున్నాయి. అందువల్ల ఆమె షర్మిల వెంటనే తిరుగుతున్నారు. షర్మిల ఇద్దరు కలిసిమెలిసే ఉంటున్నారు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు.